హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ వైడ్యూరియా వ్లాగ్స్. ఈ వీడియోలో నేను ఇల్లుకి వాటర్ కొడుతున్నా. మధ్య లెవెల్ గోడ ఎప్పుడు పెట్టిరు, దానికి వాటర్ కూడా కొట్టేసినాము. నిన్ననేమో స్లాబ్ లెవెల్ గోడ కంప్లీట్ చేసిరనమాట. అందుకే 1 డే ఆగిన తర్వాత వాటర్ కొట్టమన్నారు. ఇది 1 డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అనమాట వాటర్ కొడుతున్నాయి. అయితే బేస్మెంట్కి ఒక 10 డేస్, పిల్లర్స్కి 10 డేస్, సబ్జా లెవెల్ గోడ అయిన తర్వాత 10 డేస్ ఇట్లయితే వాటర్ కొట్టినాం. ఈ మధ్య చాలా వర్షాలు వస్తున్నాయి కదా, ఈ వర్షాలకే సగం గోడ అయితే నానిపోతుంది. వాటర్ కొట్టాల్సిన అవసరం కూడా ఉండలేదు. టైం గోడలకు వాటర్ కొట్టడం అంత ఈజీ ఏం కాదనిపించింది. ఎందుకంటే అక్కడ మాకు వాటర్ ప్రెజర్తో రావటం లేదు, ప్లస్ అక్కడ నాకేం గోడ అందడం లేదు, వాటర్ ఏమో కారిపోతున్నాయి. కానీ ఇట్లనో ఒకట్లా అయితే కంప్లీట్ చేసిన వాటర్ కొట్టడం. కాదు నేను దిగిన కొట్టు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటుంటే ఎన్ని డేస్ వాటర్ కొడుతున్నారు ఏంటి, ఎన్ని డేస్ కొట్టాలి అని మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. టాప్ లెవెల్ గోడ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వాళ్ళు వచ్చి సెంటరింగ్ ఫిట్ చేయడమే అనమాట స్లాబ్కి. మనమైతే వాటర్ ఒక 20 డేస్ కొట్టుకున్నా కూడా పర్లేదు, ఎందుకంటే వాటర్ మంచిగా తీసుకోవాలి కదా. అందుకని చెప్పి మేమైతే 20 డేస్ కొడదాం అనుకుంటున్నాం. ఇక్కడ లోపడంగానే వాటర్ కొడుతున్నా కదా, మనకు బయటంగా కూడా వాటర్ పడాలి, కానీ ఇక్కడ మాకు పైప్ అందట్లేదు. అందుకని చెప్పి మేము 2 బెడ్రూమ్లలో సబ్జలు పోపించుకున్నాం కదా, కిచెన్లో కూడా సబ్జ పోపించుకున్నాం కదా. నేనైతే స్టాండ్ ఎక్కి ఆ సబ్జలు ఎక్కి వాటర్ కొట్టిన. అక్కడ నేను వీడియో తీసుకోలేదన్నమాట, ఎందుకంటే మాకు మెయిన్ పైప్ అందట్లేదు, బయట నుంచి పైప్ రావట్లేదు. అందుకని చెప్పి గోడ ఎక్కి కొడుతున్నాము. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇంటి వీడియోస్ అయితే చాలా అప్లోడ్ చేస్తాను. మేము ఎలా కట్టుకుంటున్నాం ఏంటి, మా ప్లానింగ్ ఏంటి అని చెప్పి చాలా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.